హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్టీ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఎక్కడ అనుకుంటున్నారా? బందర్ రోడ్ అండి. బందర్ రోడ్ ఐనాక్స్ ఎదురుగా మ్యూజియం ఉంటుంది కదా, మ్యూజియం లోపల చేనేత వస్త్రకళ ప్రదర్శన అంట. ఇంకా లోపలైతే ఇవన్నీ ఉన్నాయి, పూల కుండీలు, ఇంకా అలాగే మోడల్ గడియారాలు, ఇంకా అంటే చైన్స్ అలా ఉంటాయి కదా మన ఇట్లాగా పైన తగిలించుకోవడానికి. అట్లాగా చాలా అంటే చాలా బాగున్నాయి. పూల కుండీలు కింద పెట్టకుండా పైన పెట్టుకోవడానికి స్టాండ్లు వస్తున్నాయి కదా, అలాంటివి అన్నమాట. ఈడొచ్చేసరికి లేడీస్ ఉన్నారు చూసారా, ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి జ్యువెలరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. రోల్డ్ గోల్డేనండి, ఈ బంగారం ఏం కాదు. అయినప్పటికీ చాలా రేట్లు అయితే ఉన్నాయి, మనమైతే కొనలేము అనమాట. అంటే కొనలేము అంటే ఏంటంటే అర్థం 100, 200, 300, 400 ఉన్నాయి. 50, 60, 70 అలా కూడా లేవు, 100 ఏబోనే ఉన్నాయి అనమాట. ఇంకా రేట్లు అడిగినా కానీ అసలు ఏం తగ్గించట్లేదు. అబ్బో అన్నట్టు చూస్తున్నారు వీళ్ళు. ఇంకా 10 రూపీస్ 20 రూపీస్ అంటే రబ్బర్ బ్యాండ్లు అలా ఉంటాయి కదా, ఇంకా అవి కొనుక్కోవడమే అనమాట. ఇంకా నేనైతే ఏం కొనలేదు, ఎందుకంటే నాకు తెలియదు కదా అక్కడ అసలు ఇవి ఆ రోడ్లోనే ఎగ్జిబిషన్ లాగా ఇవన్నీ పెట్టారని. ఇంకా అందుకని నాకు కూడా మనీ కూడా తీసుకెళ్ళలేదు నేను. ఇంకా ఇవైతే భావన అయితే కొనిచ్చమని కూడా అడగలేదనమాట. నాకు పెద్దగా కొనుక్కోవాలని అయితే లేదు, మామూలుగా చూద్దాంలే మన వీడియో కూడా తీయొచ్చు అన్నట్టుగా ఇంకా తీసాను. ఇక్కడ నేను చూపించి ఉన్నాయా చోలీలు, అవి 60 రూపాయలు అంట, 60-70 రూపాయలు అంట. కనీసం 20-10 అని తగ్గించమంటే తగ్గించట్లేదు, అంతే ఫిక్స్డ్ రేట్ అంటున్నారు. ఇంకంత అందరూ హై క్లాస్ వాళ్ళేనండి, అసలు నార్మల్ వాళ్ళు అయితే ఏం లేదు, అందరూ హై క్లాస్ వాళ్ళే కొనుక్కోవడం ఇవన్నీ. ఇక్కడ చూసారా చిన్నపిల్లలకు సంబంధించినవి, ఇవి వాటర్ బాల్స్, వాటర్ వేయంలోనే చాలా పెద్ద పెద్దగా అవుతాయి కదా, అవి అనమాట. మా వాడికి ఇవైతే 2 కొనిచ్చాను, ఒక్కో ప్యాకెట్ 10 రూపీస్. ఒకటి బ్లూ అని ఒకటి ఎల్లో తీసుకున్నాను. ఇంకా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా పెద్దగా అయినాయి అనమాట. ఇంకా అవి తీసుకుందాం అనుకున్నా కానీ అవి 20-30 రూపీస్ చెప్పారు. ఇంకా అవి అయితే తీసుకోలేదు. ఆ పక్కనే గాజులు, బ్యాంగిల్స్ అనమాట, మోడల్ బ్యాంగిల్స్, గ్లాస్ టైప్ బ్యాంగిల్స్ అనమాట. ఇంకా అదైతే వీడియో అయితే తీయలేదు. ఇటు వచ్చేసరికి పచ్చళ్ళు, ఇవి హోమ్ ఫుడ్స్ అంట, కారపొళ్ళు, ఇంకా పుదీనా కారం అలా ఉంటాయి కదా పచ్చళ్ళు, మామిడికాయ పచ్చడి, టమాటో పచ్చడి అలా ఉన్నాయి. ఇంక ఇవైతే పూతరేకులు, ఇక కార బూందీ, అలాగే చకోడీలు అలాంటివన్నీ ఉన్నాయి. ఇవైతే బెడ్షీట్లు, డోర్ కర్టన్స్ అవన్నమాట. చాలా మోడల్గా ఉన్నాయండి. రేట్ మాత్రం చాలా అంటే చాలా చెప్తున్నారు. ఎగ్జిబిషన్ అన్నారు కానీ అంత ఏం తగ్గించిందే లేదు, అన్నీ రేట్లే. రేట్ లేదు అని లేదనమాట. ఇక్కడ మళ్ళీ చూసారా, ఇక్కడ లేడీస్ పెట్టారనమాట. ఇవి కూడా చాలా రేట్లు ఉన్నాయండి. చూడడానికి అయితే అసలు ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. చోళీలు పెట్టుకుంటే శారీస్ అప్పుడు చాలా బాగుంటాయి. శారీస్ కానీ డ్రెస్కి కానీ చాలా బాగుంటాయి. కానీ ఒక్కోటి 300-400 అంట. ఏం కొంటాం ఇంత రేట్ అయితే, ఒకసారి 2 సార్లు పెట్టాయి. అందుకనే నాకు కూడా ఏం కొనాలనిపించలేదు. క్లిప్స్ అయితే మోడల్గా ఉన్నాయి, ఫ్లవర్ క్లిప్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవైనా కొందాం అనుకున్నా కానీ ఏం కొనాలనిపించలేదు. మీషోలో పెట్టవచ్చులే కావాలంటే, 4-5 క్లిప్పులు కలిపి 100 రూపీస్కి ఇస్తాడు, ఇక్కడైతే ఒకటి 50 అంటున్నాడు అని చెప్పేసి తీసుకోలేదు నేను. ఇంక ఇటు వచ్చేసరికి శారీస్ కూడా సూపర్గా ఉన్నాయండి. ఇంకా అంటే నేస్తారు కదా, నేత శారీస్, అలాంటి శారీస్ ఇక్కడైతే 500కి 3 టాప్స్, అలాగే 3 లెగ్గిన్స్ అలాగ ఉన్నాయి. ఇవి చూసారా మెటీరియల్స్ అనమాట, సూపర్గా ఉన్నాయి మెటీరియల్స్. ఫోన్లో కంటే ఇంకా ఒరిజినల్గా అయితే చాలా బాగున్నాయి. ఇవైతే సూపర్గా ఉన్నాయి, అన్నీ కాటన్ అంట. ఇంకా మనం నైట్ వేర్ కూడా వేసుకోవడానికి అయితే బాగుంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, చూసేయండి ఎంత బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. 500 3 పీసెస్ అంటే వర్తే. ఇంకా నేనైతే కొనలేదు, చూశాను అంతే, మన వీడియో కావాలి అని చెప్పేసి తీసాను అనమాట. అందరు నన్ను అక్కడ మీరు యూట్యూబరా అని అడుగుతున్నారు వీడియో తీస్తుంటే. అవును యూట్యూబరే అని చెప్పాను. మనకు అంత పెద్ద సబ్స్క్రైబర్లు లేకపోయినా, ఉన్న సబ్స్క్రైబర్లు అయినా మన వీడియోస్ని చూసే కదా వచ్చింది. ఇక్కడ చూసారా చిన్నపిల్లలు ఇక్కడ కూడా పెట్టారు, గన్ను అవి భలే ఉన్నాయి. మా వాడు తీసాడు కానీ ఇంకా వద్దనుకున్నాడేమో, అందుట్లో పెట్టేశాడు పాపము. అడగలేదు కొనిచ్చమని. చూడడానికి వెళ్ళాం కాబట్టి చూడటమే, ఇంకా కొంట అనేది ఏం లేదు. డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ఉన్న మెటీరియల్స్, కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి. చాలా రేట్లు ఉన్నాయండి బాబు, ఇంత అంత అని కాదు, చాలా రేట్లు ఉన్నాయి.
వీళ్ళు రేట్లు చెప్పడానికి పెట్టుకున్నారో తెలీదు, ఏమో తెలియదు కానీ చాలా రేట్లు ఉన్నాయి. కానీ క్లాత్ కూడా అంతేలేండి, చాలా బాగున్నాయి. రేటుకి తగ్గ క్లాత్ అనమాట. మన క్లాత్ని అయితే వంకలు పెట్టాలని అవసరం లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి మెటీరియల్స్. ఎవరైనా మన విజయవాడ దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. చూస్తే మీకు అక్కడ ఏదైనా నచ్చొచ్చు, తీసుకోవచ్చు. చక్కగా మోడల్స్ ఉన్నాయి. మనకి షాప్లో కూడా ఇలాంటి మోడల్స్ మెటీరియల్స్ దొరకవు. ఇక్కడైతే చాలా బాగున్నాయి. బ్లాక్, వైట్లో అయితే చాలా బాగున్నాయి. అయితే చాలా బాగా నచ్చాయి అనమాట. ఇక మెటీరియల్స్ ఏం తీసుకోలేదు. ఇంకా ఇటు కూడా వచ్చేసాము. ఇటు వచ్చేసరికి హెయిర్కి సంబంధించింది పెట్టారు. ఇవన్నీ బాయ్స్ ఇంకా నేనేం తీయలేదు. ఇంకా హెయిర్ గ్రోత్ అలాగా అమ్ముతున్నారు కదా, అలాంటివి అనమాట. ఇక్కడ అంకుల్ అడుగుతున్నారు, మీరు యూట్యూబరా అని చెప్పేసి. అవును అంకుల్ అని చెప్తున్నాను అనమాట. హెయిర్కి సంబంధించినవి ఇవన్నీ. ఇంకా ఇవి కూడా అంత నేను పర్టికులర్గా అయితే తీయలేదు. ఇక్కడికి వచ్చేసరికి చిన్నపిల్లలు ఇవన్నీ మళ్ళీ గాజులని అవన్నీ ఇవన్నీ ఇంకా అలాంటివి. ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా బట్టల షాప్ అనమాట. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్లౌజులు ఉన్నాయి, బ్లౌజ్ ముక్కలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 250 అలాగ ఉన్నాయి అనమాట. ఇంకా ఈయనైతే తీయమాకమ్మా వీడియో అంటున్నాడు. సర్లే తీయండి అని చెప్పాను. అంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు, ఒక్కొక్కరికి తీయండి అని చెప్తారు. అంటే అందరు చూడాలని కొంతమంది అనుకుంటారు, కొంతమంది అంటే ఎందుకో అలా ఫీల్ అవుతారు. ఇంకా నేను కూడా అందుకనే పెద్దగా అదైతే తీయలేదు. అక్కడ బ్లౌజెస్ తీసి చూపిద్దాం అనుకున్నా, తీయలేదు. ఇంకా నేను కూడా ఆ బ్లౌజెస్ పీసెస్ అడిగితే 250, 300 అలా చెప్తున్నారు బ్లౌజ్ పీసెస్. ఇంకొద్దులే అని చెప్పేసి ఇంక తీసుకోలేదు. ఇంక ఇవన్నీ 10 రూపీస్, 20 రూపీస్ అనమాట. మన ఇళ్ళ ముందుకు వచ్చి బండి మీద అమ్ముతారు చూసారా, అలాంటివి ఇవన్నీ. ఇప్పటివరకు నేను కనిపించలేదు కదా, అందుకే చిన్న క్లిప్ తీశాను. ఈవినింగ్ టైం వెళ్ళాం కదా, అసలు మార్నింగ్ అంతా ఎండ, సాయంత్రం అయ్యేసరికి ఏమో వేడి వస్తుంది. 3 days 4 days బట్టి విజయవాడలో ఫుల్ ఎండలో వర్షాలు కంటిన్యూగా పడితే కంటిన్యూగా కాలు కూడా బయట పెట్టకుండా వర్షాలు పడతాయండి. ఇదైతే పేల చదివానేమో అనుకున్నా కానీ కాదంట. అది దువ్వానికి మట్టి ఉంటుంది కదా, మట్టి తీసేదంట. ఏం అన్నీ తయారు చేస్తున్నారు వింత అయినవన్నీ. ఇలాంటిది మన ఇంట్లో రోల్ ఉందండి. ఇదైతే గిన్నెలాగా ఉంది కదా, ఇది కూడా బాగుంది. స్టీల్ సామాన్లు, స్టీల్ అనమాట రోలు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే కొనుక్కోండి. ఇది ఛార్జింగ్ పెట్టేదంట. అదేంటదా అని చూస్తే ఛార్జింగ్ పెట్టేదంట. దానికి ఛార్జింగ్ పెట్టి పైన ఏదన్నా మనం పొడి లాంటిది ఏదన్నా వేస్తే అగరబత్తిలాగా పైకి పొగంతా వచ్చిద్దంట. మా వారు చెప్తున్నారు. ఇప్పుడు అలాంటివి కూడా వచ్చాయన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మసాలా దినుసులు ఇవైతే తీసుకున్నానండి. ఒక్కో 20 రూపీస్ అంట. ఎందుకంటే నాది మా ఛానలే వంట ఛానల్, ఇంక ఖచ్చితంగా వంటలు అవి చేస్తూ ఉంటానని చెప్పేసి ఎక్కువ పలావ్ దినుసులు ప్యాకెట్లు ఇంకా అలాంటివి తీసుకున్నాను. ఒక్కో 20 రూపీస్ అంట. ఇక్కడ జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు ఇవన్నీ ఉన్నాయి కానీ మా వారు వద్దన్నారు. ఇంక ఇవి వద్దులే అవన్నీ తీసుకో అని చెప్పాను అనమాట. ఇవైతే మన కొట్ల దగ్గర కూడా చక్కగా కొనుక్కొని ఒకసారి ఒక బండిలాగా కొనుక్కొని కొట్ల దగ్గర వేసుకుంటే ఇక్కడ 20 అట్లా అమ్ముకున్నా, మనం ఒక 10 వేసుకున్నా కానీ 30 అట్లా అనుకున్నా చక్కగా కొనేస్తారు. 10 రూపీస్ మిగులుతాయి ప్యాకెట్ మీద. నాకైతే అలాగ అనిపించింది. ఇంక ఇవే తీసుకున్నా నేను. మొత్తం 180 అయినాయి అంతే, ఇంకెక్కువ ఏం తీసుకోలేదు. ఇది మావాడు అడిగాడు కానీ బాగుంది క్యూట్గా. లోపలేమో లాలీపాప్ ఉందంట. అయిపోయినప్పుడల్లా లాలీపాప్ కొనుక్కొని అందులో పెట్టుకోవచ్చు అంట. తీసుకో నాన్న అని చెప్తే వాడు ఫస్ట్ తీసుకుంటా అన్నాడు, మళ్ళీ అక్కడ పెట్టేసి వచ్చేసాడు అనమాట. ఇంక ఇవన్నీ పక్కన, ఇవి కూడా పక్కనే ఉన్నాయి. ఎంత పెద్దగా అయితే తీయలేదు నేను. ఇటువైపు పానీపూరి అవి పెట్టారు. ప్లేట్ 30 రూపీస్ అంట. మేమైతే తినలేదు. ఈ పక్కనే టాయిలెట్స్. ఇదేంట మ్యూజియం. మరి దాంట్లో ఏముందో మ్యూజియంలో ఎప్పుడు వెళ్ళింది లేదు మనం. ఫస్ట్ టైం ఈ ప్లేస్కి రావడం కూడా. ఇంకెళ్ళిపోయాము, వచ్చేసాను అనమాట. వచ్చే దారిలో చిన్న క్లిప్ తీసాను. లోపలికి వెళ్ళామంటే నాకు వెళ్ళాలనిపించలేదు. డిస్కౌంట్ అయితే 10 రూపీస్ అట్లాగన్నా ఏం లేదు, డిస్కౌంట్ లేదు, ఏమీ లేదు. ఫిక్స్డ్ రేట్ అంటున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయండి కొత్త ఐటమ్స్. మనం బయట అయితే ఇంతవరకు చూడలేదు. అలాంటి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అయితే సూపర్గా ఉన్నాయి, కొనుక్కోవచ్చు. అవి అయితే ఈ చౌలీలు వీటికి పెట్టే బదులు డ్రెస్సులు, శారీస్ అవి కొనుక్కోవచ్చు. కర్టన్స్, డోర్ కర్టన్స్ అన్నీ ఉన్నాయి.
ఐనాక్స్ ఎదురుగా అనమాట బందర్ రోడ్లోని. ఎవరైనా వెళ్ళి కొనుక్కోవాలి చూడాలి అంటే, కొనుక్కోపోయినా కనీసం చూడాలి అంటే వెళ్ళి ఒకసారి చూడండి. ప్లీజ్ మన ఛానల్ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను కొన్నే మీకు చూపిస్తాను. ఇంటికి వచ్చి వెంటనే డ్రెస్ మార్చుకొని ఇంకా నేను ఏవైతే కొన్నానో మీకు చూపిస్తున్నాను. ఇది షార్ట్ వీడియో కోసమని తీసుకున్నాను. షార్ట్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి వెళ్ళి. ఇంక ఇవి కొన్నాను అనమాట, మసాలా దినుసు ప్యాకెట్లు. ఇందులో ఒకటే తినేది ఉంది, ఖర్జూరం, ఎండు ఖర్జూరం ఒకటే తీసుకున్నాను. అన్నీ 20 రూపీసేగా 200లో అయిపోయినాయి. 200 కూడా కాదు, 180కి ఇచ్చాడు మొత్తం. ఇంక ఇవైతే మనకు చాలా అవసరం, ఇంట్లోకి పనికొచ్చే అనవసరమైన ఏం కొనలేదు. ఎప్పుడైనా వెళ్తే నేను అనవసరమైనవి ఎక్కువగా ఉంటానన్నమాట, తెచ్చి అక్కడ పెట్టేసి పక్కన ఇంకా తర్వాత వాడదాంలే అన్నట్లు. ఇవి అయితే ఖచ్చితంగా డైలీగా మనం యూజ్ చేస్తూనే ఉంటాం, వాడుతూనే ఉంటాం. కూరలలో అట్లలో ఇట్లలో పొళ్ళు కోసం అని అర్థం కదా. ఇంక ఇవైతే నేను వచ్చే దారిలో కొనేయండి. ఇంక మనం ఎట్టైనా లేడీస్ కదా, 1-2 కొనుక్కోపోతే బాగోదు. 50 రూపాయలకి అవి కొనుక్కున్నాను. అది కూడా బేరవాడి నేను యూట్యూబర్ని అని చెప్పి మరి వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను. మీ వీడియో నా ఛానల్లో పెడతానని చెప్పేసి కొనుక్కున్నాను అనమాట. 50 రూపీస్ అవి బాగున్నాయి చూడడానికి. ఇంక ఈయనైతే అదే ఉంటాయి కదా బ్లాక్ జడబండ్లు అలాంటివి 20 రూపీస్, అది అవి 20 మొత్తం మీద 100 చేశాను. 50 ఇది ఒక 50 అన్నట్టు 100 చేశాను. ఇక ఇంటికైతే వచ్చేసాను అనమాట. వచ్చే దారిలోనే జూడియోకి వెళ్ళాను అనమాట, మోడల్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూద్దామని. చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి. నా బర్త్డే నెక్స్ట్ మంత్ ఉంది, ఖచ్చితంగా జూడియోకి వెళ్ళినప్పుడు వీడియో అయితే పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.